100% గ్యారంటీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. 100% అండి. మా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో చేరితే మా లెసన్స్ మీరు తెప్పించుకొని 100% దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. చూస్తున్నారు కదా శాంపిల్ లెసన్స్ ఎలా ఉన్నాయో, మీకు నేర్చుకోవచ్చన్న నమ్మకం కలుగుతుంది కదా. ఓకే, వద్దండి సూత్రం. వద్దండి సూత్రం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్. ఇంతకుముందు అండి సూత్రం అని గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు వద్దండి. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. వద్దండి సూత్రం. వాక్యంలో చివరన వద్దండి అని వచ్చినప్పుడు అదేనండి తినవద్దండి, చూడవద్దండి, మాట్లాడవద్దండి, ఎన్నో చెప్తుంటాం కదండి. పాడవద్దండి, ఇలాంటి ఎన్నో అర్థాలు చెప్తుంటాము. సో ఇలాంటి అర్థాలు వచ్చే పదాలు వచ్చినప్పుడు ప్లీజ్ డోంట్ అనే పదం వాడాలి. ప్లీజ్ డోంట్ పక్క పేజీలో వివరంగా వాక్యాల్లో చూద్దాం. నెక్స్ట్ పేజ్ వెళ్దామండి. వద్దండి సూత్రము తెలుగులో ఇంగ్లీష్లో. నెంబర్ 1 చూడవద్దండి, ప్లీజ్ డోంట్ సీ. నెంబర్ 2 వెళ్ళవద్దండి, ప్లీజ్ డోంట్ గో. నెంబర్ 3 రాయవద్దండి, ప్లీజ్ డోంట్ రైట్. నెంబర్ 4 పాడవద్దండి, ప్లీజ్ డోంట్ సింగ్. నెంబర్ 5 తినవద్దండి, ప్లీజ్ డోంట్ ఈట్. కష్టమే ఉందండి, అన్నీ మీకు తెలిసినాయండి. తెలిసినవి ఒక ఆర్డర్లో పెట్టి సూత్రాల ద్వారా మీకు చెప్తున్నాను. నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. వద్దండి సూత్రంతో వాక్యాలు. నెంబర్ 1 తొందరగా రావద్దండి. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? రన్ అంటే కమ్ ఎర్లీ. తొందరగా రావద్దంటే ప్లీజ్ డోంట్ కమ్ ఎర్లీ. నెంబర్ 2 ఇక్కడ వేచి ఉండొద్దండి. ఇక్కడ వేచి ఉండవద్దండి. ఇక్కడ వేచి ఉండండి అంటే ప్లీజ్ వెయిట్ హియర్. ఇక్కడ వేచి ఉండవద్దంటే ప్లీజ్ డోంట్ వెయిట్ హియర్. నెంబర్ 3 ఇక్కడ నిలబడవద్దండి. ఇక్కడ నిలబడవద్దండి, ప్లీజ్ డోంట్ స్టాండ్ హియర్. నెక్స్ట్ పేజ్ చదవండి. నెంబర్ 4 ఆటోలో రావద్దండి, ప్లీజ్ డోంట్ కమ్ బై ఆటో. నెంబర్ 5 చెన్నైకి రావద్దండి, ప్లీజ్ డోంట్ కమ్ టు చెన్నై. చెన్నైకి రండి అంటే కమ్ టు చెన్నై. రావద్దు అంటే చెన్నైకి రావద్దండి అంటే డోంట్ కమ్ టు చెన్నై. చెన్నైకి రావద్దండి అని గౌరవంగా చెప్తే ప్లీజ్ డోంట్ కమ్ టు చెన్నై. నెంబర్ 6 ఇక్కడ కూర్చోవద్దండి, ప్లీజ్ డోంట్ సిట్ హియర్. ఈ సూత్రం ఇంతటితో అయిపోయిందండి. నెక్స్ట్ సూత్రంలో కలుద్దాం. అంతవరకు బాయ్.